నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం స్నేహ సంబంధమైనటువంటి అంశాలు చాలా బలపడపోతూ ఉన్నాయి. అలాగే అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు నెరవేర్చుకోగలుగుతారు. ఈ వారం ఆదాయానికి తగినటువంటి విధంగానే ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. కీలకమైనటువంటి విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే మనోధైర్యంతో కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. మీరు ఏవైతే చేపట్టాలి అని అనుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటి విషయంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవటం, పెద్దవారి యొక్క సహకారాన్ని పొందటం అనేది చాలా మంచిది. అలాగే వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసమై ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా చూస్తే ఈ వారం చిన్న చిన్న ఆటంకాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ప్రణాళికలతో ముందుగానే వాటి గురించి అవగాహనను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సమస్యలను అధిగమించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పలు రకాల పరిమితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ ఉండాలి. అధికారులు అప్పచెప్పినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలను కూడా తప్పనిసరిగా పూర్తి చేసి లక్ష్యాలను చేరుకోవలసినటువంటి సందర్భాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. ధార్మిక పరమైనటువంటి చింతన ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల కోసం కొంత దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై, ఇబ్బందులను అధిగమించేందుకై శ్రీరాముణ్ణి పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. తులసీ దళములు సేకరించి శ్రీరామునికి సమర్పణ చేయటం, అలాగే స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, రామనామాలను ఈ వారమంతా కూడా ఎక్కువ సంఖ్యలో పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉండటం వలన మంచి మంచి ఫలితాలు పొందవచ్చు. వృషభ రాశి వారు ఈ వారం ప్రతి అంశంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మంచి చెడులతో కూడుకున్నటువంటి వారంగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆచితూచి పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేయాలి. తెలియనటువంటి ఆందోళనలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు, సూచనలు అవసరమవుతూ ఉంటాయి. అవసరమైనటువంటి సందర్భంలో కోర్టు యొక్క పలు రకాల సహకారాలను కూడా కోరుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లను జాగ్రత్తగా మీరు అధిగమిస్తూ ఉండాలి. పలు అంశాల కారణం చేత మీకు రావలసిన ధనం ఏదైతే ఆగిపోయి ఉంటుందో, మొండి బాకీలు ఉంటాయో వాటిని తిరిగి సంపాదించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం మధ్య నుండి ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలము. మంచి మంచి శుభవార్తలు కూడా వింటుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా పనులను పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే తోటి ఉద్యోగస్తులను కలుపుకుంటూ వెళ్ళాలి. మీ యొక్క బాధలను వారికి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది అంతగా పట్టించుకోకపోవచ్చు. అయినప్పటికీ కూడా నిజాయితీగా వ్యవహరిస్తూ మీరు మీ పనులను పూర్తి చేసుకుంటూ వెళితే ఫలితాలు మీకు అనుకూలంగానే వస్తాయి. అలాగే అనవసరమైనటువంటి ఉపయోగకరం లేనటువంటి ప్రయాణాలు, ఇతరమైనటువంటి కార్యక్రమాలను ఎంత త్వరగా మీరు తగ్గించుకుంటే, వాటిని నిలుపుదల చేస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి. విలువైనటువంటి కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు నష్టపోకుండా ప్రయత్నం చేసిన వారు అవుతూ ఉంటారు. ఇక ఖర్చుల విషయంలో తొందరపడకూడదు. ఆచితూచి వ్యవహరించండి. భవిష్యత్తు అవసరాల్లో మీకు ఈ ధనం అంటే మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనం మీకు ఎంతో ఉపయోగపడేటటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధనను నిర్వహించుకోవటం మంచిది. స్వామివారికి అర్చన నిర్వహించటం, పానకమును నివేదన చేయటము, అలాగే స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేసుకోవటం అనేది చాలా మంచిది. మిథున రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారులతో సమన్వయాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వేరువేరు రూపాలలో మీకు కావలసినటువంటి సహకారాన్ని పొంది అనుకున్నటువంటి పనులు సులభంగానే పూర్తి చేసుకోగలుగుతారు.
అలాగే ఈ వారం చాలా కష్టపడతారు. అందివచ్చినటువంటి అన్ని రకాల అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. సహోద్యోగులతో చక్కని సామరస్యపూర్వకమైనటువంటి సమన్వయకపూర్వకమైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీ పనితీరు, మీ కష్టము అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకునేటువంటి విధంగా మీరు కష్టపడి పని చేయగలుగుతారు. ఇక స్వతంత్రమైనటువంటి భావాలు, ఆలోచనలు కొంత మేలు చేస్తూ ఉంటాయి. స్వంత ప్రయోజనాల కోసము, స్వంత అభివృద్ధి కోసం ఈ వారం కొన్ని కీలకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో మీకున్నటువంటి మంచితనంతో, పేరు ప్రఖ్యాతులతో, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. అలాగే ఈ వారం కొన్ని రకాల శుభవార్తలు వింటారు. సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో మీరు చేపట్టినటువంటి పనులకు కూడా మంచి ప్రతిస్పందన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ఈ వారం ఇబ్బందులు తొలగిపోతాయి. వివిధ రూపాల్లో గతంలో చేసిన పొరపాట్లను కూడా సరిదిద్దుకునే అవకాశాలు వస్తాయి. గతంలో మీరు కష్టపడిన దానికి ప్రస్తుత కాలంలో ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి చక్కగా ఈ వారాన్ని ఉపయోగించుకొని మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ వారం మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో కానీ, గులాబీ పుష్పములతో కానీ అర్చించటము, కుంకుమార్చన నిర్వహించటం, మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం అనేది చాలా మీకు కలిసి వచ్చేటటువంటి అంశము. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఊహించినటువంటి మార్పులు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. చక్కనైనటువంటి అనుకూలతలు ఉంటూ ఉంటాయి. ఆత్మవిశ్వాసాలు పెంపొందించుకోగలుగుతారు. అందరినీ కూడా ఆకర్షించగలుగుతారు. మీ పనితీరు ప్రశంసలను కలగచేసేటటువంటి వారము. అలాగే పలు రకాల బాధ్యతలు కూడా మీరు చేపట్టేటటువంటి సందర్భాలు ఈ వారం ఎదురవుతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం చక్కని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటారు. పెద్దవారితో పలు రకాల సంభాషణలు, సమాలోచనలు ఏర్పాటవుతూ ఉంటాయి. ఈ వారం వివిధ కారణాల చేత మీరు ఏవైతే గతంలో ఆగిపోయినటువంటి పనులను చేపట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో, గత వారం వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను ఈ వారం తిరిగి చేపడుతూ ఉంటారు. వాటిల్లో ఏవైతే మీకు అవసరమైనటువంటి పనులుంటాయో ప్రాధాన్యక్రమంగా వాటిని పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే మీకున్నటువంటి ముందు చూపుతోటి, పట్టుదలతోటి ఆయా కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసుకునేటటువంటి అంశాలు కూడా ఉంటాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సరైనటువంటి సందర్భాన్ని సరైనటువంటి విధంగా ఉపయోగించుకుంటే మాత్రం ఈ వారం అన్ని రకాలుగా మీకు ఒక అద్భుతంగా కలిసి వస్తుంది. కుటుంబపరమైనటువంటి అనుబంధాలు బలపడుతూ ఉంటాయి. ప్రేమ, ఆప్యాయతలు, సంతోషాలు ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం ఆర్థిక పరంగా చూస్తే కనుక కర్కాటక రాశి వాళ్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని అర్చించటం, పూజించటం మంచిది. స్వామివారికి శంఖ పుష్పాలు సమర్పించటం లేదా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పణ చేయటం, అర్చన నిర్వహించటం అనేది చాలా మంచిది. ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండండి. చక్కని ఫలితాలు మీకు ఎదురవుతుంటాయి. సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కష్టపడుతుంటారు, పట్టుదలతో వ్యవహరిస్తుంటారు. కొన్ని బాధ్యతలు కూడా చేపట్టవలసినటువంటి అవసరాలు, సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. గతంలో లేనటువంటి విధంగా, అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ వారం చాలా దృఢ సంకల్పంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి ఆలోచన విధానాలతో ముందుకు వెళుతుంటారు. ఈ వారం సింహరాశి వారు మొండి ధైర్యంతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులతో పలు రకాల చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు పెద్దవారి ముందు ఉంచటం, వారు జాగ్రత్తగా వాటి గురించి పరిశీలన చేయటం, తర్వాత మీకు అనుకూలంగా ఆమోదములు కూడా లభించేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి.
అలాగే ఎంతో కాలంగా ఉన్నతపరమైనటువంటి పదవులు బాధ్యతల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా ఈ వారం కొంత సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య కొన్ని రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇక వివిధ రూపాల్లో ప్రయాణాలు ఉంటుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత ఉపశమనం లభించబోతూ ఉంటుంది. అన్ని రకాలుగా మంచి మంచి అనుకూలతలు సాధించుకునేందుకు ఈ వారాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ వారం సింహరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. లక్ష్మీనారాయణ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించి స్వామివారి హృదయము అనేటటువంటి స్తోత్రము, అంటే లక్ష్మీనారాయణ హృదయము అనేటటువంటి స్తోత్రమును పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరము, మీకు మేలు చేస్తుంది కూడా. కన్యారాశి వాళ్లకు ఈ వారం ప్రయోజనకరంగా ఉండబోతుంది. లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అందరినీ కూడా ఆకట్టుకుంటూ మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలు సాధించుకునేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే పెట్టుబడుల విషయాల్లో ఈ వారం కొంత సానుకూలమైనటువంటి వార్తలు మీకు అందుతూ ఉంటాయి. అయితే అధికారికపరమైనటువంటి అంశాల్లో సమాచార లోపాలు లేకుండా జాగ్రత్తగా ముందు చూపుతో వ్యవహరిస్తుండాలి. ప్రణాళికలు అనేవి చాలా చాలా అవసరమవుతుంటాయి. ఒకేసారి పనిని ప్రారంభించకుండా వాటికి సంబంధించినటువంటి లోటుపాటు తెలుసుకోవటం, అవగాహనను పెంచుకోవటం, ఎక్కడ సమస్య వస్తుందో ఎక్కడ సమస్య రాబోతుందో అనేటటువంటి అంశాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా భవిష్యత్తు చక్కగా ఉండేందుకు అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబ పరంగా సంఘపరంగా ఈ వారం మంచి సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఈ వారం కొంత అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎదుటివారితో మీరు జరిపే మాట మంతి ఒక కొలిక్కి రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గత వారం కంటే ఈ వారం కొంత భిన్నంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. చక్కగా ఉపయోగించుకోండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కార్యక్రమాల్లో కార్యాలయాల్లో మీరు ఈ వారం కీలకంగా వ్యవహరించేందుకు అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి. పని భారాలు పెరగవచ్చు, పని ఒత్తిడి పెరగవచ్చు, ఆందోళన పెరగవచ్చు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మీరు ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా ముందుగానే ఊహించినటువంటి విధంగానే మీ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండండి. ఎందుకంటే అధికారులు ఈ వారం మీకు అన్ని విధాలుగా చక్కనైనటువంటి ప్రోత్సాహం, తోడ్పాటు, అండదండలు అందించే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబ అవసరాల కోసం ఈ వారం కొంత ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కూడా తగినటువంటి ఆర్థిక వనరులను మీరు సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం గడిచిపోయే సూచనలు అధికంగా ఉన్నాయి. ఈ కన్యారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై, ఉత్తమమైనటువంటి లక్ష్యాలను సాధించుకునేందుకై లలితా అమ్మవారిని పూజించటం, అర్చించడం మంచిది. లలితా అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన నిర్వహించడం, సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం, పేదవారికి ఆహార పదార్థాలు అందించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు. తులారాశి వారు ఈ వారం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పలు రకాల కార్యక్రమాలను చేపట్టడం, పూర్తి చేయటం జరుగుతుంది. అలాగే కెరియర్ పరంగా చూస్తే ఈ వారం కొన్ని రకాల అనుకూలతలు కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మీరు ఆలోచించేటటువంటి పనులకు చక్కని ఆమోదాలు కూడా లభిస్తూ ఉంటాయి. వివిధ రకాల మార్పులు చేర్పులతో కూడినటువంటి వారంగా ఉండబోతుంది. ఈ వారం కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు సాధించుకుంటారు. పలు రకాల తీర్థయాత్రలు చేసేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో కీలకమైనటువంటి పలు రకాల సమావేశాలను నిర్వహించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో గతం కంటే భిన్నంగా ఉండబోతుంది. విమర్శలు, ప్రతి విమర్శలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సంయమనంతో వ్యవహరిస్తూ ఉండండి. ఏమాత్రం కూడా మీరు తొందరపడకూడదు, మీకున్నటువంటి గౌరవాన్ని కోల్పోకూడదు. అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో పలు రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమిస్తూ వెళ్ళే ప్రయత్నాలు చేస్తుండాలి. వివిధ రూపాల్లో వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా
మంచి మంచి పరిస్థితుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళలు సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలతో కూడిన సమావేశాలను నిర్వహించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, ఆహార విహారాదుల్లో ఏమాత్రం కూడా లోటు లేకుండా చూసుకోవటం అనేది చాలా తప్పనిసరిగా మీరు పాటించవలసినటువంటి నియమం. అలాగే గొప్పలకు పోయి విలాసాలకు పోయి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనవసరంగా మీరు ఖర్చు చేయకుండా కొన్ని రకాల పరిమితులను విధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకునేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకుంటారు. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుణ్ణి పూజించటం మంచిది. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించటము, అలాగే భస్మముతో అభిషేకం నిర్వహించటము, అలాగే స్వామివారికి పంచామృతములను సమర్పించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుంది. లాభదాయకమైనటువంటి విశేష శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. అలాగే కష్టపడి పనిచేయటం ద్వారా ప్రస్తుతము ఉన్నటువంటి ఆదాయానికి తోడుగా కొన్ని నూతనమైనటువంటి ఆదాయ వనరులు కూడా మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రతిభతో కూడినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అవకాశాలతో కూడిన ఉన్నత పదవులను మీరు అలంకరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు పొందుతుంటారు. సామాజిక గౌరవాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో గతం కంటే భిన్నమైనటువంటి పరిస్థితులు, కొన్ని రకాల విమర్శలు ప్రతివిమర్శలు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు ప్రస్తుత కాలంలో లాభాలు వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సామాజిక గౌరవాలు కూడా కలుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో ఈ వారం కీలకమైనటువంటి పనులు చేపట్టడం పూర్తి చేయటంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా సామరస్యపూర్వకంగానే మీరు అనుకునేటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుండాలి. అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే వివిధ రూపాల్లో గతంలో మీరు కోల్పోయినటువంటి ఏవైతే భావనలు ఉంటుంటాయో, వస్తువులు ఉంటుంటాయో తిరిగి వాటిని సంపాదించుకోగలుగుతారు. అలాగే అప్పులు తీసుకోవటం ఇవ్వటం ఈ వారం అంత మంచిది కాదు. కొన్ని విషయాల్లో ఈ వారం అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి అప్పుల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం, నమస్కరించుకోవటం మంచిది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూనే స్వామివారికి విశేషమైనటువంటి పుష్పార్చన నిర్వహించటము, తమలపాకులతో స్వామివారిని అర్చించడం మంచిది. ధనుస్సు రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో మీరు అనుకునేటటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. నూతనంగా పెట్టేటటువంటి పలు రకాల పెట్టుబడుల గురించి కూడా ఈ వారం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పెద్దవారితో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా సంయమనాన్ని కోల్పోకూడదు. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. అలాగే ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో మీ మాటలను అదుపులో ఉంచుకొని వ్యవహరిస్తూ ఉండాలి. వ్యాపార కార్యక్రమాల్లో కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. భిన్నమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ కారణాల చేత ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే వాయిదా పడుతూ ఉంటాయో వాటిని తిరిగి మీరు ఒక గాడిలో పెట్టేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మార్పులు చేర్పులతో కూడినటువంటి ఉద్యోగ వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ప్రేమ ఆప్యాయతలు అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. చలనచిత్ర రంగాల్లో పనిచేసేటటువంటి వారికి ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి.
ముందు జాగ్రత్తలు ప్రణాళికలతో కూడినటువంటి వ్యవహారాలను ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వారం ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందేందుకు, ఇబ్బందులను అధిగమించేందుకు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. స్వామివారికి అర్చన నిర్వహించటము, కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటము, భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అలాగే స్వామివారికి చలివిడిని నివేదన చేసి చక్కగా ప్రసాదంగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన అనేకమైనటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వలన మీకు ఏర్పాటు అవుతూ ఉంటాయి. స్వామివారి యొక్క అనుగ్రహం చేత మంచి ధైర్యము, ఆత్మవిశ్వాసాలు కూడా మీరు పెంపొందించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈ వారం చాలా కష్టపడి పని చేయగలుగుతారు. కీలకమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఊహించినటువంటి విధంగా మీరు లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ప్రశంసలు అందుతూ ఉంటాయి. విజయాల పరంపర కొనసాగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేపట్టడం, పూర్తి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధార్మికపరమైనటువంటి అనుకూలతలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు మీరు చేపట్టవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం సానుకూలమైనటువంటి మార్పులు కూడా పొందుతూ ఉంటారు. ఫలితాలను పొందటంలో అనేక రకములైనటువంటి పద్ధతులను కూడా మీరు అవలంబిస్తూ ఉంటారు. ఈ వారం వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. మీకు మీ వ్యాపారాలను విస్తరింపచేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. అవకాశాల రూపంలో పెద్దవారిని కలుసుకుంటారు. ప్రధానమైనటువంటి వ్యక్తులుగా చెప్పబడుతున్న ఎవరైతే ప్రముఖులు ఉంటుంటారో వారిని కలుసుకునేటటువంటి ప్రయత్నం, వారి ద్వారా భాగస్వామ్యాలతో కూడినటువంటి ఆలోచనలు కూడా జరుపుతూ ఉంటారు. మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోవటమే కాకుండా మీరు ఇతరులకు మార్గదర్శకంగా ఉండేటటువంటి అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఇక గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కావచ్చు, లేదా వృత్తిపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వెళితే ఈ వారం మకర రాశి వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అవగాహనతో కూడినటువంటి ఒప్పందాలు ఉంటూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తారు. మంచి అభివృద్ధిని కూడా సాధించుకుంటారు. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటము, పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించటం, అలాగే గణపతి నామాలను, గణపతి అష్టకమును పారాయణం చేయటం ద్వారా ఏమైనా ఇబ్బందులు కనుక ఎదురవుతున్నట్లయితే ఈ వారం అవన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు ఈ గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది. కుంభరాశి వాళ్లకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఆశించిన శుభ ఫలితాలు అన్నీ కూడా పొందుతూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతపరమైనటువంటి ప్రశంసలు, గౌరవ సన్మానాలు కూడా అందుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొంత అధిక మొత్తంలో ప్రయోజనాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. వివిధ కారణాల చేత గత కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు కూడా ఈ వారం తొలగిపోయే సూచనలు ఉన్నాయి. మంచి ప్రశాంతతను పొందుతారు. ఆందోళన నుండి విముక్తిని సాధించుకోగలుగుతారు. అలాగే వారసత్వంగా ఉన్నటువంటి కొన్ని రకాల ఆస్తులు కూడా మీకు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో భాగస్థులతో కీలకమైనటువంటి చర్చలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ వారాన్ని మీరు ఉపయోగించుకుంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పొందుతూ ఉంటారు. వేరువేరు రూపాలలో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఈ శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి నిర్ణయాలను ఒక చక్కగా పూర్తి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో పెద్దవారు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివాహాది శుభ కార్యక్రమాల విషయంలో ఈ వారం శుభవార్తలు తెలుస్తూ ఉంటాయి. అలాగే గతంలో వివిధ
ఏవైతే పనుల వలన పని ఒత్తిడి వలన కొన్ని కీలకమైనటువంటి పనులు వాయిదా వేసి ఉంటారో వాటిని కూడా తిరిగి ఈ వారం ప్రారంభించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మొత్తం మీద కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటము, దుర్గా అమ్మవారిని ఆరాధించటం వలన విశేషమైనటువంటి అనుకూలతలు ఏర్పడుతుంటాయి. అలాగే దుర్గా అమ్మవారి యొక్క కవచమును పారాయణం చేయటం, సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం, రాహుకాలంలో దుర్గా అమ్మవారికి ఆరాధన నిర్వహించటం వలన విశేషమైనటువంటి అనుకూలతలు పొందవచ్చు. మీనరాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ప్రారంభంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ వాటిని అధిగమించుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఈ వారం కొంత అనుకూలమైనటువంటి పెద్ద మొత్తంలో ప్రయోజనాలు సాధించుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. నూతనంగా ఏర్పాటైనటువంటి పలు రకాల కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి వక్తగా మీరు ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీతో విభేదించిన వారు, మిమ్మల్ని శత్రువర్గం వారుగా భావించినటువంటి వారు తిరిగి మారుతారు. మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఈ వారం మీనరాశి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ ఉంటారు. తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారంతో కొన్ని కీలకమైనటువంటి పనులు ప్రారంభించుకోగలుగుతారు. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగానే పూర్తి అవుతూ ఉంటాయి. ఇక ఇతరులతో మీకున్నటువంటి వ్యాపార ఒప్పందాలను సమీక్షలు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు, దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తుంటారు. సమాచార లోపాలు లేకుండా ఉన్నతాధికారులతో వ్యవహరించాలి. అలాగే మీకు రావలసినటువంటి బాకీలు కొంత ఆలస్యమవుతూ ఉంటాయి. ఆదాయం విషయంలో ఇతరమైనటువంటి మార్గాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. భిన్నమైనటువంటి వాతావరణంలో కొంతమందితో మీరు మాట్లాడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నూతన పరిచయస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సహకారాన్ని వారు తీసుకొని మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు జరిపేటటువంటి ప్రతి లావాదేవీల విషయంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకు సంబంధమైనటువంటి అనుకూలతలను పొందేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. రాజకీయపరమైనటువంటి అనుకూలతలు సాధించుకునే అవకాశాలను కూడా మీరు ఉపయోగించుకుంటారు. ఈ వారం ఈ మీనరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి అనుకూలతను సాధించుకునేందుకై రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించటం, అర్చించడం మంచిది. అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుతూ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. అమ్మవారికి చిత్రాన్నము లేదా లడ్డూలను నివేదన చేయటం, పేదవారికి ఆహార పదార్థాలను దానం చేయటం, గోసేవ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ వారం మీకు ఉపయోగపడతాయి. ఇవి ఈ వారం వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.